హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మీ యూట్యూబ్ సిరి వ్లాగ్స్. ఇక్కడ ఏంటంటే నాకైతే హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్ అయితే చాలా ఉందండి. దానికోసం నేనైతే ఒక రెమెడీ అయితే ఈ యూట్యూబ్లోనే చూసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియో అండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు మీకు నీట్గా అర్థమవుతుంది. ఇక్కడైతే నేను హోమ్ రెమెడీ అయితే చూపించబోతున్నానండి. వీడియో అయితే చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు నీట్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఇంట్లో ఉండే మన తోటలో ఉండే వాటితోనే ఎలా ఈ రెమెడీ తయారు చేసుకోవాలనేది ఇవాళ వీడియో అండి. నాకైతే చాలా చుండ్ర అయితే పట్టేసిందండి. నేనైతే మా పొలంలోకి వెళ్ళి ఇక్కడ గుంటగులుక రాకంటారు కదండి, అదే అండి ఇంగ్లీష్లో అయితే బ్రింగరాజ్, దీన్ని అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఇలా కలెక్ట్ చేసుకున్న దాన్ని అయితే ఎలా తయారు చేయాలో చూద్దామా. అయితే అండి నేను ఇక్కడ హెయిర్ బాత్ అయితే చేసేసాను, బాగా డ్రై చేసేసుకున్నాను. ఈ విధంగా చూస్తున్నారు కదా, నేనైతే బాగా హెయిర్ బాత్ చేసేసి దీన్ని అయితే నీట్గా ఆరపెట్టేసానండి. తడి లేకుండా ఎక్కడ బాగా క్లీన్ చేసుకొని ఇలా డ్రై అయితే చేసేసుకున్నాను. చాలా అంటే చాలా అండి చుండ్రు సమస్య అయితే నాకు చాలా ఉంది. ఈ వీడియోలో అయితే మీకు ఈ రెమెడీ నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది, అందుకోసమే యూస్ చేస్తున్నాను. అలాగే ఈ రెమెడీ కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అండి. ముందుగా అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇదైతే గుంటగులుక రాకండి, మీకు ఐడియా ఉండే ఉంటుంది, అదే ఇంగ్లీష్లో బ్రింగరాజ్ అంటారు. దీన్నైతే నేను మా పొలంలో అయితే కలెక్ట్ చేసుకున్నానండి. చాలామంది టీచర్స్ అయితే ఇలా ఈ బ్రింగరాజ్ అయితే తీసుకొని వెళ్తున్నారు. ముందుగా అయితే ఈ బ్రింగరాజ్ని బాగా కలెక్ట్ చేసుకొని కింద వేర్లంతా తీసేసి ఇలా వాష్ చేసేసి క్లీన్గా పెట్టేసుకున్నాను. చూసారు కదా, కింద వేర్లు కూడా తీసేసి దీన్ని బాగా క్లీనింగ్ అయితే పెట్టేసి ఒక 3 times or 4 times అండి క్లీన్ చేసేసాను. ఇలా క్లీన్ చేసిన తర్వాత నేను కింద కాడలతో సహా ఇలా మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని అయితే నీట్గా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. మన దగ్గర ఉన్న ఆకంతా ఇలా మిక్సీలోకి అయితే వేసేసాను. నా దగ్గర ఉన్న ఆకంతా ఇలా వేసి మిక్సీకి అయితే పెట్టేశాను. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా పేస్ట్ చూసారు కదా, ఇలా కొంచెం బ్లాక్గా అయితే కనిపిస్తుందండి. నేనైతే హ్యాండ్కి ఇది కవర్ లాగా పెట్టేశాను. ఎందుకు అని అంటే ఇది వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా బ్లాక్గా అవుతుందండి, అందుకోసం చేయి కూడా బ్లాక్గా అయిపోతుందని నేనైతే ఇలా కవర్ పెట్టేశాను. ముందుగా అయితే నేను కోకోనట్ ఆయిల్ అలాగే ఆముదం అయితే తీసుకున్నానండి. నేను కొలత అయితే చెప్తానండి. కోకోనట్ ఆయిల్ మనకు 2 cups అయితే, అలాగే ఆముదం 1 cup, అంటే ఇప్పుడు ఆముదం చూపిస్తున్నాను కదా, అది 1 cup అయితే, కోకోనట్ ఆయిల్ 2 cups ఇలా వేసుకొని తీసుకోవాలండి మెజర్మెంట్ అనేది. నేను ముందుగా అయితే బాండిల్ని అయితే పెట్టేసి దీంట్లోకి కోకోనట్ ఆయిల్ ఆముదం అయితే హీట్ చేసుకుంటున్నానండి. ఇలా ఒక 30 minutes ఈ ఆయిల్ హీట్ అయ్యే వరకు అయితే ఉంచుకోవాలండి. ఇలా మనకు 100% అయితే కదా, దీంట్లో 100% అయితే హీట్ అవ్వకూడదు, ఒక 30% అయితే హీట్ అయ్యేలా చూసుకోవాలి. ఇలా కొంచెం హీట్ అయిన తర్వాత మనం మిక్సీకి పట్టిన గుంటగులుక రాకైతే దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇలా సిమ్లో అయితే పెట్టేసి అయితే ఇక్కడ లో ఫ్లేమ్లోనే ఉండాలండి. లో ఫ్లేమ్లోనే చిన్నగా కలుపుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఈ ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇది కూడా మనకు ఒక 30% అయితే హీట్ అయ్యేలా చూసుకోవాలి. మరీ హీట్ అయిందంటే దీంట్లో ఉండవన్నీ పోతాయండి, అందుకోసం అయితే ఒక 30 or 40 minutes అయితే హీట్ అయ్యేలా చూసుకోవాలి. ఇదైతే చాలామంది చెప్తారండి. అలాగే టీచర్స్ కూడా మా పొలం దగ్గరకు అయితే వచ్చి ఈ గుంటగులుక రాకైతే తీసుకొని వెళ్ళే వాళ్ళండి. దీనివల్ల చాలా యూజెస్ అనేది ఉంటుంది. మనకు అప్పుడే హెయిర్ అనేది వైట్గా అవుతుంది కదా, వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అండి. ఇది స్టార్టింగ్ స్టేజ్లోనే మనం యూజ్ చేసామంటే ఆ వైట్ హెయిర్ కూడా మనకు ఎక్కువ రాకుండా ఇది మనకు చాలా ప్రొటెక్ట్ అయితే ఇస్తుందండి. బ్లాక్గా కూడా హెయిర్ అనేది అవుతుంది. అలాగే చుండు ప్రాబ్లం ఉన్నా, హెయిర్ ఫాల్ ఉన్నా కూడా తగ్గుతాయి. నేనైతే దీంట్లోకి ఈ మిక్సీ పట్టేటప్పుడే కొంచెం కరివేపాకు అలాగే బాదం పప్పు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇలా మిక్సీ పట్టిందని హీట్ చేసేసాను. ఇలా ఒక 30 or 40 minutes హీట్ అయిన తర్వాత దీన్ని కొంచెం చల్లారనిచ్చేయాలి. పూర్తిగా చల్లారిచ్చేయాలి, అంటే మనం ఇక్కడ వడగట్టుకోవాలి కాబట్టి. ఇలా ఒక సిల్క్ ఫ్యాబ్రిక్ అంటే క్లాత్ని అయితే తీసేసుకొని దాంట్లోకి మనం కాచి పెట్టుకొని చల్లారిపోయిన గుంటగులుక రాకనైతే వేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలండి.
ఇది నేను గాజు సీసాలోకి ఇలా వడకడుతుంటే నాకు వర్కౌట్ అవ్వలేదు. అందుకోసం ఈ గాజు సీసాని అయితే తీసేసి పళ్ళెంలోకి అయితే మొత్తం కలెక్ట్ చేసుకొని స్ట్రైన్ అయితే చేసేసాను. ఇలా చేయడం వల్ల ఆ ప్లేట్లోకి వచ్చిన దాన్నంతా నేను మళ్ళీ ఆ గ్లాస్ సీసాలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి. మీకు ఎక్కడ గుంటగల రాకు దొరికినా కూడా యూజ్ చేసుకోండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటుంది. నాకు తెలియకైతే దీన్ని చాలా రోజులైతే మాకు దగ్గరలో ఉన్నా కూడా దీన్ని యూజ్ చేయలేదు నేను. బట్ ఇప్పుడైతే ఈ మధ్యన అయితే యూజ్ చేస్తున్నానండి. ఇలా చేయడం వల్ల నాకు కొంచెం డాండ్రఫ్ అనేది తగ్గింది. చాలా యూస్ఫుల్ అనిపించింది. మీకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే చివరి వరకు అయితే చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే స్కిప్ చేయకుండా మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాగే ఈ గాజు సీసాలోకి ఇదంతా స్టోర్ చేసుకొని కలెక్ట్ అయిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటానండి. ఇది వారంలో ఒక 2 టైమ్స్ ఓవర్ నైట్ ఇలా అప్లై చేసేసుకొని ఒక కాటన్ లేదా క్లాత్ అయినా దూదనైనా తీసుకొని లేయర్స్గా అప్లై చేసుకుంటే మనకు నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది. దీంట్లో ఆల్రెడీ మనము మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వాటర్ వేసి ఉంటాం కదా, అందువలన మనకు కాచినా కూడా మొత్తం కాయము ఒక 30% అలా కాస్తాం కాబట్టి కొంచెం వాటర్ క్వాంటిటీ కూడా దీంట్లో ఉండిపోతుంది. అందువలన ఇది తొందరగా పాడైపోతుంది. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే అండి తొందరగా మనకు అంటే పాడైపోకుండా ఉంటుంది. ఇలాగా ఇది చూసారు కదండి. ఈ పళ్ళెంలోకి తీసుకున్న ఆయిల్ అంతా నేను ఈ గాజు సీసాలోకి అయితే స్టోర్ చేసేసుకున్నానండి. ఇలా స్టోర్ అయిన తర్వాత ఈ పళ్ళెంకి ఈ పెనంలో ఉన్న దాన్నంతా నేను హెయిర్కి అయితే అప్లై చేసేసుకున్నాను. మిగిలిందంతా నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకొని ఇది నేను ఒక 1 మంత్ అలా వస్తుందండి. 1 మంతేనండి. ఈ ఆకు ఏంటంటే పచ్చిది కూడా మనం మిక్సీ పట్టేసి అప్పుడే పెట్టేసుకొని మార్నింగ్ పెట్టామంటే ఈవినింగ్ దాకా ఉంచుకొని దీన్ని హెడ్ బాత్ అయితే చేసేసుకోవచ్చండి. ఇది కొత్తగా యూజ్ చేసిన వాళ్ళకి ఒక 1 మంత్కి అలా రిజల్ట్ అయితే ఉంటుంది. అప్పుడే రిజల్ట్ అనేది ఉండదండి. దీన్ని ట్రై చేస్తూ ఉంటే మనకే ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంటుంది హెయిర్లో. చూసారు కదండి. ఈ పిప్ అంతా కలెక్ట్ చేసుకొని దీన్ని అయితే పడేస్తున్నాను. నీట్గా ఇలా నేను తీసేసుకొని హెయిర్ అంతా అప్లై చేసుకుంటున్నాను. ఇది ఓవర్ నైట్ అయితే ఇలానే ఉంచేస్తాను. ఇలా ఉంచేసి మార్నింగ్ అయితే హెడ్ బాత్ చేసేస్తానండి. ఇలా చేయడం వల్ల నాకు చుండ్రు అయితే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే అయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే. ఇలాంటి మరిన్ని వీడియోస్ అలాగే హోమ్ రెమెడీస్ కావాలనుకుంటే కింద కమెంట్ చేయండి, తప్పకుండా పోస్ట్ చేస్తానండి. అంతే అండి ఈ వీడియో. నేను ఇలా గాజు సీసాలు అయితే స్టోర్ చేసేసుకొని ఇలా అప్లై చేసేసుకొని అండి ఈ వీడియో. మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.